నేనైతే ఇప్పుడు గోస్ట్ హంటింగ్ అంటే నరేష్ ఉంటాడు కదా, ఆడి వీడియోస్లోని గొడ్డులు ఒకటి పట్టుకుని ఉంటాడు కదా సైకో, ఆ వీడియో మాత్రం ఇది చూడండి గాయస్, చూపిస్తా. ఆన్ చేయి. అవునా దెయ్యం కన్నా దారుణమైన సైకో గాడితో క్యాంపింగ్ అంటే మామూలు విషయం కాదు. ఎంజాయ్ చేయండి. పాప్కార్న్ పట్టుకొని ఎంజాయ్ చేయండి. చూడండి అలాగే చెమటలు పట్టేసిన బయటికి వెళ్ళాలి. ఇంకా మేము రూమ్ లోపల క్యాంపింగ్ చేస్తున్న టైంలో ఆ సైకోగా డోర్ దగ్గరకు వచ్చి దెయ్యంలాగా ఏడుస్తున్నాడు. ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. బ్యాక్ టు అనదర్ సైకో వీడియో అనమాట. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ సైకో వీడియోస్ చూసే ఉంటారు. వాడిని పట్టుకోవడానికి ఎన్ని తంటాలు పడతాం అనేది మేము లిటరల్లీ వాడు గొడ్డలు తీసుకుని వచ్చి చంపడానికి కూడా మనకు ఆడలేదు, అంత డేంజరస్గా ఉన్నాడు. ఆ సైకో స్టోరీ మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఎవరన్నా తెలియని వాళ్ళు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది, అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఆల్రెడీ చూసేసిన వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో మళ్ళీ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. మేమైతే వాడు లిటరల్లీ నెత్తి మీద కొట్టినప్పుడు హెల్మెట్ ఉంది కాబట్టి సేవ్ అయిపోయాను. హెల్మెట్ ఉన్నా సరే బ్రెయిన్ అంతా దిమ్మదికి కింద పడిపోయాను అనమాట. సో ఇవన్నీ తోసేసారు కెమెరామెన్. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళబోతున్నాం. సో ఏదైతే అది అవుతుంది వాడిని పట్టుకోవాలి, వాడితో మాట్లాడాలి అని చెప్పేసి చిన్న ట్రిక్ అయితే ప్లే చేయబోతున్నాం. అదేంటంటే నేను కూడా పడుకుంటాం. అది ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు టెంట్ వేసుకుని అక్కడ పడుకుంటారు గైస్. అక్కడ రూమ్కి గడెట్టేసి లోపల రూమ్ ఉంటుంది, లాక్ వేసి గడెట్టేసి ఉంటారు గైస్. ఆ టెంట్ వేసుకొని రూమ్లో వాడు బయట నుంచి ఏడుస్తాడు. చూడండి ఫుల్ వీడియో. ఇవాళ రాత్రి నేను కోకో వీడియో చేయబోతున్నాను. ఇప్పుడు వెళ్తారు గైస్ వీళ్ళు. ఇంకో గాయస్ అక్కడ గోడ ఉందా, మొన్న అయితే అక్కడే చేశారు, ఈ రూమ్లోనే చేశారు గాయస్. మీరు అది పార్ట్ 3 చూడండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను గాయస్. ఇది చూసే ఉన్నావా అంటున్నాడు. ఆడే యూట్యూబ్ ఛానల్ చేశాడు, నేను నా యూట్యూబ్ ఛానల్. ఆడి పేరు అంతా నరేష్ గాయస్. వాళ్ళు ఈ రూమ్లోనే గలా చేస్తారు, నాకు తెలియదు అంతగా, చేస్తారేమో. ఇప్పుడే కనబడు గైస్. మీరు ఇది మీకు సరిగ్గా కనబడలేదు అనుకో, మీరు మీ ఇంటి దగ్గర టీవీలోనైనా మీ ఫోన్లోనైనా
చూడండి గైస్, ఓకేనా గైస్? ఈ ఏరియాలో పడిందన్నా గదిలో వేస్తాను గదిలో వేస్తారు గైస్. ఇంకో గైస్, ఈ గదిలో వేస్తారు, లాక్ వేసుకుంటారు, లేపుతాడు. ఒకసారి అయితే ఇంకో వీడియో ఉంటుంది గైస్. ఆ వీడియోలో అయితే ఒక రెడ్ సారీ అమ్మాయిల వీడికి ఇంకో ఒక టెంట్ పెట్టుకున్నాడా, ఇంకో టెంట్ వేస్తున్నాడు కదా, జుయ్యి అంటుంది. ఆడొప్పుడు వచ్చాడు, టెంట్ వేసుకున్నాడు, ఆట అంటే వేసుకున్నాడు. ఎవరో పైనుంచి బొర్రకి గట్టి ఏదో రాయితో కొట్టే చిన్నకి ఆడికేటి అవ్వలే, నొప్పి పెట్టింది అంతే. మళ్ళీ ఆడు బయటకు వచ్చేసి వెనక్కి మళ్ళీ తిరిగితే కనబడలే. వెనక నుంచి వచ్చి కత్తి ఉంటుంది, కత్తితో పడామని మేడం బొర్ర మీద వేసింది గైస్. కళ్ళు తిరిగిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇప్పుడు లెగిసి మాట్లాడితే నాకు తెలియదు ఏంటి జరిగింది, ఎవరో వెనకాలకు వచ్చి బొర్ర మీద కొట్టాడు అని చెప్పాడు. ఆడ ఫ్రెండ్ ఏమో చచ్చాడు, వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడు ఆ వీడియో, అప్పుడు కూడా మీకు తీసి చూపిస్తాను. ప్లీజ్ గైస్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. నేను క్రికెట్ది గ్రౌండ్ది ఏ సమయమైనా పెట్టేస్తాను. నేను ఇవాళ పెడతాను అనుకుంటున్నాను గ్రౌండ్ది, మళ్ళీ సండే మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను. ఇవాళ నేను గ్రౌండ్కి వెళ్తే పెడతాను గైస్, ఓకేనా గైస్? బెల్ ఐకాన్ చూడండి, ఈ వీడియో చూసుకోండి. చూడండి గైస్, తోసారు గైస్, చూసారా గైస్? ఎలా కొట్టాడు బుర్ర మీద, ఇది పడిపోయాడు నల్లోడు. అంటే నేను కెమెరామ్యాన్ తోస్తాడు. ఫ్రెండ్, ఈ వీడియో చూడండి అందరూ. నేను చెప్పబోతున్నాను గాయస్, మా ఫ్రెండ్ అప్పుడు గగన్ అని చెప్పాను కదా, ఆడు చేసిన పిచ్చాసలు అన్నిటికీ నేను సారీ చెప్తున్నాను గాయస్. ప్లీజ్ సారీ. నా వీడియోస్ని ఎందుకు మీరు వేస్ట్ అని అట్టుకోండి గాయస్, ప్లీజ్ గాయస్. ఆ తమ్ముడు చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను గాయస్. సారీ గాయస్, ప్లీజ్. సారీ గాయస్, సారీ గాయస్, సారీ గాయస్. ఇంకొక వీడియోలో వస్తాను నేను. అప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడా, అడిగి నేను ఫోన్ కెమెరాని పట్టుకొని అని కొడతాను నేను ఆడికి, ఓకేనా గాయస్? చూడండి గాయస్. ఒక నిమిషం. మనం ఏం చేస్తామంటే మేము టెంట్ అయితే చేసుకుని క్యాంపింగ్ ఇక్కడే చేస్తాం. వాటితో పాటు నీతో పాటే ఇక్కడ క్యాంపింగ్ చేయబోతున్నా. నీకు దమ్ముంటే అసలు నువ్వు ఎవరో నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, వీటితో ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. సైకోనా కొడుకు. సేఫ్టీ కూడా కరెక్ట్ అయిపోతాం. అమ్మా ఆకలి వేస్తుంది కాదు, ముగ్గురు ఆర్డర్ చేసుకోవాలి.
వెళ్దామా రా ఎట్టమ్మా ఎట్టే ఇక్కడ నేను ఫోన్ పట్టుకున్నాను. కవిలు అరుస్తుంది గాయస్ అనేసి అక్కడ గైస్ నేనే షాప్కి వెళ్తున్నాను. కెమెరా ఎక్కడ అట్టా లిటరల్లీ సైకోగా ప్లేస్ వచ్చి క్యాబిన్ అటాక్ చేసాం. క్యాబిన్ ఆఫ్ చేసి ఉంచుకున్నాం. ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఎక్కడ చూడండి హెల్మెట్ ఇచ్చాను. హెల్మెట్ వేసుకున్నప్పుడు దూరం వచ్చాను.